ఈరోజు హార్వెస్ట్ వీడియో. హార్వెస్ట్ వచ్చి చిక్కుడుగాయలతో స్టార్ట్ చేస్తున్నానండి. ఇక్కడ చూడండి చిక్కుడుగాయలు గుత్తులు గుత్తులుగా ఎంత బాగున్నాయో అసలకి. ఒక గుత్తుకే చూడండి ఎన్ని కాయలొచ్చేసాయో. ఈరోజు చిక్కుడుగాయలు చాలా ఎక్కువ ఉన్నాయండి. ఇది జస్ట్ స్టార్టింగ్‌లోనే మనకి గుత్తులు గుత్తులుగా ఒక పావు కిలో దాకా వచ్చాయి. ఈ చిక్కుడుగాయలు సంవత్సరం అంతా కాస్తాయండి. ఇవి అంత తీగలు ఏమి కీడ కూడా ఏమీ రాదు. ఒక్క నల్ల పురుగు ఎపిడ్స్ వస్తాయి ఎప్పుడన్నా. అది కూడా వెదర్ ఏదైనా ఎక్కువ హాట్‌గా ఉన్నప్పుడు మాత్రమే ఆ ఎపిడ్స్‌తో సఫర్ అవుతది. మిగతా అన్ని సమయాలు ప్రాబ్లమ్ అయితే ఏమీ ఉండదండి. కాకర ఈ కాకరకాయ ఏదో పండిపోతుంది. చిక్కుడుగాయలు చూడండి ఎంత బాగా కోసిన దొండకాయలు ఎలా పండిపోతాయో. ఎక్కడో అక్కడ హిడెన్ అయిపోయి ఉంటాయండి. ఈ చిక్కుడుగాయలు ఇవి స్టార్టింగ్ తీగ మొదల్లోనే వచ్చేసాయి ఇవి. దొండకాయ చూడండి ఏ సైజులో ఉందో. ఇవి ఆకులు చోటన దాంకొని కోసే కొద్దీ వస్తూనే ఉన్నాయి. ఆల్మోస్ట్ ఇప్పుడు హాఫ్ కేజీ పైనే కోసానండి ఈ చిక్కుడుగాయలు. అయినా ఇంకా వస్తూనే ఉన్నాయి. ఇక్కడ చూడండి దొండకాయలు మునగ చెట్టు ఎక్కేసాయి కదా. ఇవి మునక్కాయలు చూసారా అసలు ఎంత బాగున్నాయో. ఇంకొంచెం విత్తనాలు కట్టిన దాకా ఉంచి హార్వెస్ట్ చేయాలండి. చూడండి అన్ని పిందెలు పడిపోయినాయి. ఫుల్ పిందె మీద ఉంది. ఈ స్టేజ్‌లో అయినా కోసుకోవచ్చు. బట్ నేను ఇంకొంచెం విత్తనం కట్టిన తర్వాత హార్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ బెండకాయలున్నాయండి. ముదిరిపోయినట్టున్నాయి బెండకాయలు. ఎదురుగా ఉన్నా గానీ కనిపించట్లేదు ఈ దొండకాయలు, చిక్కుడుకాయలు. ఇక్కడ బెండకాయలున్నాయండి. బెండకాయలు బాగా ముదిరిపోయినట్లున్నాయి. కట్టర్‌తో అన్నా కట్ చేయాలి. ఇది చూడండి ఎన్నొచ్చాయో చిక్కుడుగాయలు. ఇంకా ఈ చిక్కుడుగాయలు అయిపోలేదండోయ్! ఇగోండి ఇక్కడ కూడా ఉన్నాయి గుత్తులు గుత్తులుగా. ఈ విత్తనాలు దొరికితే వేసుకోండండి ఇవి. ఈ విత్తనాలు ఎప్పుడు కలెక్ట్ చేసుకుంటారంటే జూన్ నుంచి డిసెంబర్ దాకా మన మార్కెట్‌లో ఏ చిక్కుడుగాయలు దొరుకుతాయో ఆ విత్తనాలను కలెక్ట్ చేసుకోండి. ఆ విత్తనాలు 365 డేస్ గ్రో అయ్యే విత్తనాలు.
సీజనల్‌వి వచ్చేసి మనకి స్టార్ట్ అయ్యేది డిసెంబర్ టు ఏప్రిల్ అండి. రిమైనింగ్ అన్ని టైంలో దొరికే విత్తనాలన్నీ వచ్చేసి అన్‌సీజనల్ విత్తనాలు. అయి కలెక్ట్ చేసుకున్నారంటే మీరు 365 డేస్ గ్రో చేసుకోవచ్చు. ఇక్కడ ఒక కాకరకాయ ఉంది. బాగున్నాయండి ఈ కాకరకాయలు. ఇది కొంచెం పండిపోయింది. విత్తనాలు కలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ కూడా చిక్కుడుకాయలండి. ఇవి వచ్చి చెట్టు చిక్కుడు. వంకాయలు హార్వెస్ట్ అండి. చూడండి ఎంత బాగున్నాయో లేత లేతగా. వీటిని గుత్తొంకాయలా చేసుకుంటే చాలా బాగుంటాయండి. ఈ వంకాయలు ఇంకా సంవత్సరం అంతా గ్రో చేసుకోవచ్చు. ఇవి ఎగ్ వంకాయలండి. ఇదిగోండి చూడండి ఇంకొకటి పెద్ద వంకాయ. వంకాయలు ఇన్ని వచ్చాయండి. ఈరోజు చిక్కుడుకాయలు అయితే అయిపోవట్లేదండి. వచ్చే కొద్దీ వస్తా ఉన్నాయి ఎక్కడొకక్కడ. ఇవి చెట్టు చిక్కుడు. ఇక్కడ కూడా చెట్టు చిక్కుడు. పచ్చిమిరపకాయలండి. ఇంక ఈ చెట్లు తీసేసేయచ్చండి. ఇంతకు మించి ఇంకేమీ రావు ఈ చెట్ల నుంచి. ఇలా మొక్కలు పాడైపోయే సమయానికి ఇలా ఫ్రెష్ మొక్కలు గాని మనకి రెడీగా ఉంటే అవి తీసేసి ఇవి ట్రాన్స్‌ప్లాంట్ చేసుకోవచ్చు. ఇలా ప్లాన్ చేసుకుంటే మనం 365 డేస్ చిల్లీ అనేది గ్రో చేసుకోవచ్చు. చూడండి లాంగ్ బీన్స్ ఈ కండిషన్‌లో ఉన్నాయి. మనం డైరెక్ట్ సీడ్లింగ్ పెట్టినా కానీ మొక్కలొస్తాయి. లేదా డ్రై అయ్యాక పెట్టినా కానీ మొక్కలొస్తాయి. ఎంత పెద్ద కాకరకాయ అయిందో. ఓహ్! అసలు హిడెన్ అయిపోయింది. నేను చూడలేదు. జస్ట్ చూడండి ఎంత పెద్ద కాకరకాయ ఇది. మై గాడ్! పచ్చిమిరపకాయలు ఇవి విత్తనాలు కట్టేయండి. మరీ చిన్నవి కోసుకుంటే యూజ్‌లెస్. కొంచెం విత్తనాలు కట్టినవి చూసుకొని కోసుకోండి. ఈరోజు హార్వెస్ట్‌లో హైలైట్ వచ్చి 2 ప్లేట్స్ వచ్చి చిక్కుడుగాయలొచ్చాయండి. వంకాయలు, బెండకాయలు, కాకరకాయ. కాకరకాయ గూడా చూడండి ఎంత పెద్ద కాకరకాయో. ప్లస్ దొండకాయలు, పచ్చిమిరపకాయలు, ఒక లాంగ్ బీన్స్ అనేది డ్రై అయిపోయింది. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. విష్ యూ ఏ హ్యాపీ గార్డెనింగ్.